మాకు ఇరిగేషన్ కావాలి. ఆ దేవాలయ భూములు 100 ఎకరాలు నొక్కేసావు చాలేదా? నువ్వు 100 కోట్లు కొట్టేలేదా? నరుమై, నువ్వు అది కూడా మూసుకో. ఏంటి మూసుకునేది? నువ్వే మూసుకో. కావాల్సింది ప్రభుత్వ భూముల్ని బినామీ పేర్లతో నొక్కేయడానిక? నాకు హౌసింగ్ కావాలి. ఏ ఇసుక దొంగ రవాణా చేద్దామనా? భూకబ్జాలకు ఈజీనా? నువ్వు భూములు ఏమన్నా మిగిల్చావా? నాకు మాత్రం ఆర్టీసీ కావాల్సిందే. దేనికయా? వస్తువుల కొనుగోలు కాంట్రాక్టర్ లో హామీ కోసమా? ఏ నువ్వు మాత్రమే తక్కువ తినావా? అడ్డమైన కాంట్రాక్టర్ పేరు చెప్పి 100 కోట్లు దొబ్బైలే. నాకు అగ్రికల్చర్ కావాలి. దేనికి? మేఘమందలం సాగుతూ సంవత్సరానికి 100 కోట్లు తిందామనే? కాదు, నకిలీ విత్తనాలు కుంభకోణంలో 200 కోట్లు లాగించేద్దామని. నాకు హోమ్ కావాలి. ఇదేనా చేపల మార్కెట్ అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చి కొట్టుకోవడానికి? ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చోండి. ఇప్పుడు నాకు అర్థమైందయ్యా, ఈ 34 శాఖలకు లాటరీ తీస్తాను, ఎవరికేం వస్తే తీసుకోండి. తీసుకోండి. నాకేం దొరకలా. ఏంటయ్యా గోళ? ఒకే పార్టీలో ఎంత చిల్లరగా కొట్టుకోవడం నేను ఎప్పుడు చూడలే. గుడ్ లక్ అండ్ గెట్ రెడీ ఫర్ స్వేరింగ్ సెరమనీ. థ్యాంక్ యూ సార్. ఉంటాను. అధికార పార్టీ మద్దతుతో పీడీఎఫ్ అధ్యక్షులు వి సూర్యనారాయణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీరమాచినేని సూర్యనారాయణ అనబడే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని, ఖచ్చితమైన రాజ్యాంగాన్ని అమలుపరుస్తానని, రాజ్యాంగం యొక్క విలువను కాపాడుతానని, ప్రజల మనిషిగా వాళ్ల మధ్యలోనే బ్రతుకుతానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం. నిన్నటి వరకు సీఎం ప్రైవేట్ సెక్రటరీగా ఉన్న మీరు నేడు సీఎం అయ్యారు. సీఎం సీట్లో కూర్చునే అర్హత మీకుందని మీరు భావిస్తున్నారా? ఆ అర్హత నాకుంది కాబట్టే 158 మంది ఎమ్మెల్యేలు నన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు. ఇన్ని రోజులు సీఎం వెనక ఉండటం వల్లే ఆయన వెనకేం జరుగుతుందో ముందేం జరుగుతుందో తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. సెక్రటరియట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి 4th క్లాస్ అటెండెంట్ వరకు నాకు పరిచయం ఉంది. ప్రతి మినిస్టర్ పేషీలో లోపల ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది, చీకట్లో ఏం జరుగుతుంది అంతా నాకు తెలుసు. ఈ క్వాలిఫికేషన్ చాలా నేను ఈ సీట్లో కూర్చోడానికి. థ్యాంక్ యూ. సార్, ఎన్టీ రామారావు గారు సీఎం అవగానే ₹2 కిలో బియ్యం ఫైల్ మీద సంతకం పెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఫైల్ మీద సంతకం పెట్టారు. మీరే ఫైల్ మీద సంతకం పెట్టబోతున్నారు? రైతుల పంటకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించే ఫైల్ మీద. సార్, మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? రైతే ఈ దేశానికి వెనుముక. అలాంటి రైతు వాళ్ళ పేదవాడైపోతున్నాడు. దేశానికి అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్రాన్ని అలమటిస్తున్నాడు. అందుకే నా ప్రభుత్వ హయాంలో ఏ పేద రైతు ఇంట్లో ఆకలిచా ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒక వాచీ తయారు చేసేవాడు తను తయారు చేసిన వాచీ ఖరీదెంత నిర్ణయిస్తాడు. ఒక చెప్పులు తయారు చేసేవాడు తను తయారు చేసిన చెప్పు ఖరీదెంత నిర్ణయిస్తాడు. అలాగే పెన్ను నుంచి ప్లేన్ వరకు ఎవరు తయారు చేసిన వస్తువుకి వాడే రేటు నిర్ణయిస్తాడు. కానీ ఎండనక వాననక పగలనక రాత్రి అనక 365 రోజులు మట్టిలో పనిచేసే రైతు మాత్రం తను పండించిన పంటకి రేటు నిర్ణయించే హక్కు లేకుండా పోయింది. ఆ దుస్థితి రాకూడదని ఈ ఫైల్ మీద సంతకం పెట్టాను. నో ఫార్మాలిటీస్, కూర్చోండి. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంతకం పెట్టిన మొట్టమొదటి ఫైల్ రైతులకి వాళ్ళు పండించిన పంటలకు
ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించి నేరుగా గవర్నమెంటే కొనుగోలు చేయాలి. దాన్ని మీరు సక్రమంగా అమలుపరచాలి. ఇంకో ముఖ్యమైన విషయం, 15 రోజుల తర్వాత నేను అన్ని జిల్లాలకి పర్యటనకు వస్తాను. ఎప్పుడే జిల్లాకు వస్తానో నేను చెప్పను. నేను వచ్చేసరికి సమస్యలపై సంస్కరణలపై అన్ని నివేదికలు కావాలి. అది కాదయ్యా, మంత్రి మండలం ఆమోదం లేకుండా వాడు ఫైల్స్ మీద సంతకం ఎట్ట చేశాడు? నేను ఆయన అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ హెడ్ ని, నాకే చెప్పలేదు ఆ ఫైల్ సంగతి. చేసేవాడు ఎప్పుడు చెప్పడు, చెప్పేవాడు ఎప్పుడు చేయడు. వాడు మొదటి టైపు. నువ్వు మోస్తావా? ఏయ్, ముయ్యి మంది బాట్ల మీద మోత కాదు, నీ నోటి మీద మోత. సుబ్రహ్మణ్యం గారు, రైతుల పంటకి గిట్టుబాటు ధర ఇస్తున్నాను వాడు ప్రకటిస్తే మరి మన భవిష్యత్తు ఏంది? ఇంతకంటే ప్రజల్లో ఎక్కువగా మమేకమైపోయిన కమ్యూనిజం ఏమైంది రష్యాలో? సోషలిజం వచ్చి పడిపోయింది, దేశం ముక్కలైపోయింది. వీడంతా ఇదిగో, వాడికి చదువు తక్కువ ఉందేమో గానీ తెలివి తక్కువ లేదు. వాడిని ఓ నెల రోజుల్లో సీఎం పదవి నుంచి దించాలనుకున్నా, కానీ వాడి ఇటువంటి పథకాలు ప్రవేశపెడితే నా రాజకీయ జీవితమే సమాప్తమయ్యేటట్లుంది. వాడికి నుంచి ఏ ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ఐఏఎస్ ఐపీఎస్లు మీరు సహకరించొద్దు. అర్థమైందా? Cheers! సీఎం గారు వస్తున్నారు సార్. అన్ని సమస్యలపై నివేదికలు రెడీగా ఉన్నాయా? సార్ అవి కొన్ని ఉన్నాయి సార్. ఇవ్వండి సార్. రైతు సమస్యలు, ప్రజల సమస్యలకు సంబంధించిన ఫైల్ ఇదేనా? అవును సార్. అసలు ఈ జిల్లాలో ఎన్ని ఎకరాల పంట భూమి ఉంది? అది 2 లక్షల ఎకరాలు సార్. నీరందన బీడు భూమి ఎంత? 20,000 ఎకరాలు సార్. దానికి సంబంధించిన ఫైల్స్ తీయండి. అది లేదు సార్, సాయంత్రం కల్లా రెడీ చేస్తాను. ప్రజల సమస్యలపై నివేదికలు, పెండింగ్ ఫైల్స్ ఏవి? ప్రిపేర్ చేసి ఇస్తాను. ఎప్పుడు? రేపు. రేపు కాదు, ఇవాళ నేను సస్పెండ్ చేస్తున్నాను. నిన్నడిగి వాడిని అడిగి అటవైనా అడగటం కాదు. డైరెక్ట్ గా ప్రజావేదిక పెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాటిని అక్కడే పరిష్కరిస్తాను. I'm going to meet the people directly, check out their problems and solve it for them. That is my target. 15 రోజులు పర్యటిస్తానని చెప్పి మొదటిసారిగా జిల్లా కేంద్రమైన ఖమ్మంకి వచ్చిన మన కొత్త సీఎం వి సూర్యనారాయణ గారు తానే ప్రత్యక్షంగా ప్రజల సమస్యలు తెలుసుకుని తక్షణం పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలోనూ ప్రజావేదిక పెట్టబోతున్నట్లు అధికార ప్రకటన వెలువడింది. మన రాష్ట్రంలో సిగరెట్, మందు, గుట్కా, మట్కా, వ్యభిచారం ఇలా ప్రజలకు చెడు చేసే అన్ని వస్తువులు బ్యాన్ చేస్తారు. హలో, ఎవరండి? నేను ఏడీపీ అపోజిషన్ పార్టీ నుంచి మాట్లాడుతున్నానమ్మా. ఏం కావాలండి? సీఎం గారు జిల్లాలు తిరుగుతున్నారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? ఏముందండి, ఇది వరకు నెల జీతం కాకుండా రోజు మా ఆయన 10,000 లక్షలు తెచ్చేవారండి. ఇప్పుడు నెల జీతం మాత్రమే తెస్తున్నారండి. మీ ఆయన ఏం చేస్తుంటాడమ్మా? నంది కొట్టుకూరు ఎస్ఐ అండి. ఈసారి నెల అయితే జీతం కూడా తీసుకురాడులే. హలో, ముఖ్యమంత్రి గారు జిల్లాలు పర్యటిస్తున్నారు కదా, దీని మీద మీ స్పందన ఏంటి? బాందనా నా బాందా, ప్రతిపక్షానికి ఓటేసినా పోయేది. మద్యపాన నిషేధం పెట్టి మాకు మందు లేకుండా చేసాడు. దొంగచాటం దొరుకుతాయి కదా. దొరుకుతుందిలేండి, రెడ్డి గారి దొడ్లో కావాల్సినంత మందు, కాకపోతే కొంచెం రేటు ఎక్కువ అంతే. ఇక నుంచి నీకు ఆ రెడ్డి దొరకడం, మందు దొరకదు. అందరు సీఎంలు ఎలక్షన్స్ కి ముందు ఓట్లు అడుక్కోవడానికి వస్తారండి. ఆ తర్వాత మా పనుల గురించి మేము అడుక్కోవాల్సి వస్తుంది. ఈ సీఎం అలా కాదండి, జిల్లాల వారీగా పర్యటించి ప్రజల సమస్యలన్నీ తీరుస్తున్నారు. హీఈస్ ద బెస్ట్ సీఎం. వెరీ గుడ్, ఐ లవ్ యూ. ఏంట్రా నువ్వు మాట్లాడేది? దొంగ బాగా అయిందా? ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాగ ఉంటుంది. ఓకే Next call. అనుకున్నా. హలో, ఏంటో పెట్టేశావు? ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ సొమ్మే కదా తేరగా వచ్చిందని ఓ దొబ్బి తినే బదులు బాగా చదువుకు చేస్తే నా కొడుకు సీఎం అయ్యాడు కదా, మీ అందరికి మంచి ఉద్యోగాలు ఇస్తాడు, హాయిగా ఉండొచ్చుగా. యాక్చువల్లీ ఇంగ్లీష్ కమింగ్. ఓరి నీ బొంద, నువ్వు మాట్లాడేది ఇంగ్లీష్ అంటరా? నాకు ఎందుకు రాదు ఇంగ్లీష్? రేయ్, నీకు నిజంగా ఇంగ్లీష్ వస్తే అమ్మ వంటింట్లో ఉందని ఇంగ్లీష్ లో చెప్పు. ఏది అక్కడ లేదు కదా, ఇక్కడే ఉంది. నీ వెతకరాలు ఆపి ఇంగ్లీష్ నేర్చుకో, పిఏగా పెట్టుకుంటాను. తెలుగుదేశంలో ఇంగ్లీష్ ఎందుకో జనగణ. మానేస్తాడు. రేపు సోమనం గదిలి వాడొస్తే ఏం చేస్తాడు? గవర్నమెంట్ ఆసుపత్రిలో అవినీతికి అలవాటు పడిన డాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా ఒక మహిళ బాత్రూమ్ లో ప్రసవించింది. అనుకోకుండా అటుగా వెళుతున్న మా ప్రతినిధి కెమెరాకు ఈ దృశ్యం చిక్కింది. బాత్రూంలోనే కనేసింది నా బిడ్డ, దేవుడా. అయ్యో, డాక్టర్లకు ఎంత డబ్బులు ఇచ్చినా మాకెంత అన్యాయం చేసింది అయ్యా. మెల్లిగా ఇదిగయ్యా, ఇదిగో. దా, దా. పైకి పైకి. బాబు అదేదో తోస్తారు, బండి బండి అదే తెప్పి. అన్నం పెడతా రాదు, డబ్బులు పెట్టాలా? అదేంటయ్యా హాస్పిటల్ బీడీ కలుగుతున్నా?
మందు కూడా తాగుతా. నీకేంటి పెద్ద ఆఫీసర్లా మాట్లాడుతున్నావే? ప్రతివాడు చెప్పేవాడే. ఇదిగో ఇంతకు నీకేం కావాలి చెప్పు. అదే బండి ఉంటుంది, తాస్తారు. స్ట్రెచ్చర్ కు 100, బెడ్ దాకా నెట్టు పోయినందుకు 100, మొత్తం 200. బీడి బాబు ప్రభుత్వ హాస్పిటల్ డబ్బు అడుగుతున్నావు. ప్రభుత్వ ఆసుపత్రి అయితే డబ్బులు అడగకూడదని రూలా? అట్టగనయ్యా ఉండమ్మా. అరుపండి అలాగే ఉంటది మరి. డబ్బులు ఉండమ్మా ఉండు. ఎంతయ్యా? 200. 1 ఇందా ఆగు. ఏంటమ్మా వార్డులోకి వెళ్ళాలంటే 300 ఇవ్వాలి. 300 ఉండమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? నిన్న ఒక ఆమె హాస్పిటల్ బయటే కనింది. ఇప్పుడు నీ పెళ్ళం స్ట్రెచర్ మీద కట్టుంది. ఉండమ్మా. బెడ్ కావాలా బెంచ్ కావాలా? అంటే బెడ్ అయితే లోపల, బెంచ్ అయితే బయట. బెడ్ కి 500, బెంచ్ కి 200, దిండుకు 300, దుప్పటికి 200. మొత్తం ప్యాకేజీ అయితే 1000 రూపాయలు. తొందరగా కానీ బెడ్ కి చాలా డిమాండ్ ఉంది. ఉండమ్మా సొక్క చంపుకో. పడుకో అలా పడుకో. అంతే ఉండమ్మా. డాక్టర్ గారు తీసుకొస్తా. డాక్టరమ్మా మా ఇంటిది కనేటట్టుందమ్మా. త్వరగా రండమ్మా. నొప్పుల్లో ఉందండమ్మా. వచ్చేయండమ్మా. వస్తాను పదండి. బేగ రండమ్మా. వాడి దగ్గర దండిగా డబ్బులున్నాయమ్మా. బిడ్డ అడ్డం తిరిగిందని చెప్పి బాగా నొక్కేయండి. వచ్చేసమ్మా. కోసి థియేటర్ పట్టు. థియేటర్ లోకి వెళ్ళాలంటే 1000 రూపాయలు కట్టాలి. జన సినిమా థియేటరా? కాదు, ఆపరేషన్ థియేటర్. సినిమాకి వెళ్తే ఫ్రీగా పంపిస్తారు నేను లోపలికి. ఇది అంతే. డబ్బులు నీతో పని అయిపోయింది. ఎవయ్యా ఆవిడ మీ ఆవిడేనా? కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. కాన్పు చేయడానికి 5000 ఖర్చు అవుతుంది. లేకపోతే తల్లికి బిడ్డకి ప్రమాదం. నీకే నేను చెప్పేది. బిడ్డ అడ్డం తిరిగింది. అర్థం కావట్లేదా? ఇది ప్రభుత్వ హాస్పిటల్, అవినీతి హాస్పిటల్. బిడ్డ అడ్డం తిరిగిందా? చూపించు. మీరు చేసేది మామూలు ద్రోహం కాదు, దేశ ద్రోహం. ఎక్కడ చూసినా లంచం. రేషన్ కార్డులు ఇవ్వాలన్న లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలన్న లంచం, పిల్లల్ని స్కూల్లో చేర్చాలన్న లంచం, చివరికి ఒచ్చ పొయ్యాలన్న లంచం. అవన్నీ చిన్న చిన్న లంచాలే కదా సార్. చిన్నవా? పశువుల కంటే హీనంగా బతుకుతున్నారు కదమ్మా. గేదె గడ్డి పెడితే కడుపు నిండా తిని పాలిస్తుంది. కుక్కకు అన్నం పెడితే కడుపు నిండా తిని కాపలా కాస్తుంది. మనకి జీతాలు సరిపోవు, లంచాలు సరిపోవు, చివరికి పేదోళ్ళ రక్త మోసాలు కూడా సరిపోవు. అది కడుప కుప్పతొట్ట. సాటి ఆడదాయి. అది నవమాసాలు మోసే కడుపు, నరమాంసాలు కాదు. డబ్బున్న వాడికి వీధికి ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఉంది. అదే పేదవాడికి గవర్నమెంట్ హాస్పిటలే ఆధారం. ఒకప్పుడు చాటుగా జరిగిన ప్రసవాలు ఇవాళ వీధి ప్రసవాలుగా మారిపోయాయి. ఒక పక్క గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం అంటే ప్రతి వాడికి పార్ట్ టైం జాబ్ అయిపోయింది. తప్పు చేసిన వాడిని క్షమించడం అంటే తప్పును ప్రోత్సహించినట్టే. ఈ డ్యూటీ చేయలేని మీరు ఈ డ్యూటీకి పనికిరారు. ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఆల్ ఆఫ్ యూ ఆర్ సస్పెండెడ్.